నమస్తే. ఏపీ 01 న్యూస్‌కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. ముందుగా సబ్స్క్రైబ్ చేద్దాం. మరి వివరాల్లోనికి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కేంద్రంలో మరి ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు భారీ ఎత్తున పెరిగిపోతోంది. ఒకవైపు 44 నంబరు జాతీయ రహదారి మరి కర్నూలు టు అనంతపురం, బెంగుళూరు. మరోవైపు 67 నంబర్ జాతీయ రహదారి తాడిపత్రి టు బళ్ళారి వయా మధ్య కొనసాగుతున్నటువంటి ప్రయాణాలు. ఇందులో పాటు మరి గుత్తి నుంచి కౌతాలం, మంత్రాలయం రోడ్డు ఈ విధంగా దాదాపు 6 రోడ్లు కలిసేటువంటి కూడలిలో గుత్తి ప్రాధాన్యత సంచరించుకుంది. ఈ నేపథ్యంలో మరి గుత్తి టు కౌతాలం ను కౌతాలంకి రోడ్డు మంజూరైనా ఇప్పటికి కూడా చేపట్టలేకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. మరి తాడిపత్రి నుంచి బళ్ళారికి గుత్తి మీదుగా వేయాల్సినటువంటి హైవే రోడ్డు కూడా ఇంకా పూర్తి కాకపోవడంతో వల్ల చాలా ఇబ్బందులు గురై వాహనాలన్నీ కూడా కొత్త పేట మీదుగా మరి గుత్తిలోనికొచ్చి, గుత్తి నుంచి మరి గుంటకల్ వైపు వెళ్ళడం వల్ల వాహనాలకు తీవ్రంగా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎప్పుడు చూసినా కూడా రద్దీగా కలుగుతోంది. దాదాపు కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే గుత్తి పట్టణంలో ఈరోజు 11, 12 గంటల మధ్య వందలాది వాహనాలు అందులో భారీ వాహనాలు మరి లా భారీ వాహనాలు మళ్ళీ రాకపోకలతో అంతరాయం తీవ్రంగా నెలకొని ఉంది. గాంధీ కూడలి వద్ద మరి కేవలం వన్ వే ట్రాఫిక్ కనిపించింది కొంతసేపు. బస్టాండ్ నుంచి గుంటకల్లు వైపు వెళ్ళే వాహనాలు, బస్సులైతేనేమి, మళ్ళీ బస్టాండ్ వద్ద నుంచి పత్తికొండ, ప్యాపిలి రోడ్డుకు వెళ్ళే వాహనాలైతేనేమి, భారీ ఎత్తున ఒకదానికొకటైతేనేమి ప్రజలు కూడా నడవలేని స్థితిలో చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మరి గు తాడిపత్రి, బళ్ళారి హైవేల మధ్యలో ఉన్నటువంటి ఈ రజాపురం, గుత్తి దగ్గర ఉన్నటువంటి గేట్ కాలేజీ ముందర ఓవర్ బ్రిడ్జి పూర్తి నిర్మాణం చేపడితే బాగుంటుందని పలువురు అభిలాష వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గుత్తి నుంచి ఈ కౌతాలం వరకు కూడా డబుల్ రోడ్డు మరి ఏర్పాటు చేయాల్సింది నిధులు మంజూరైనాయి. కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇందుకు సంబంధించి త్వరితగతిన పనులు ప్రారంభించాలని, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. మరి కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే 5-7 నిమిషాల వ్యవధిలోనే మరి ట్రాఫిక్ సమస్యను ఎలా ఉందో మనం చూద్దామా?